ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా విద్యుత్ అధికారులు వ్యవహరిస్తున్నారని విద్యుత్ అధికారులపై కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ నాగులు మండిపడ్డారు. మెదక్ జిల్లా రామయ్యంపేట మండల కేంద్రంలో నేడు ఎంపీపీ భిక్షపతి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండల పరిధిలోని అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. పలు శాఖలకు చెందిన 3 నెలల నివేదికను అధికారులు సభలో చదివి వినిపించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఏఈ పెంఠా నాయక్ తీరుపై లక్ష్మపూర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ నాగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుంటే చాలా మందికి అమలు కావడం లేదని, అది అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన తెలిపారు. మన వైపు మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయా లేవా అని పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చ్ కాంపౌండ్ వాలెట్ జాన్సింగాపూర్, కాంపౌండ్ వాలెట్ దామర్చేరు, కాంపౌండ్ వాలెట్ బీరప్ప టెంపుల్, ఎస్సీ కమ్యూనిటీ వాలెట్ సుతార్పల్లి. ఈ వర్క్స్ ఎస్డిఎఫ్ కింద మళ్ళీ శాంక్షన్ అయినాయి. వర్షపాతానికి 49 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. గత 10 నెలల్లో మాత్రం 24 మిల్లీమీటర్ల వర్షపాతం చూడడం జరిగింది. ఇది కొంత వర్షపాతం తక్కువ ఉన్నప్పటికీ కూడా జూలై నెలలో అధికంగా పడే అవకాశం ఉంది. మనకు జూలై నెలలోనే మనకు వరి సాగు అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మనం రామయ్యంపేట మండలం మొత్తం 17,299 అనే అంచనాతో మేము వరి, మొక్కజొన్న, పత్తి విత్తనాలన్నింటినీ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. మనకు ఈసారి కూడా ఎప్పటిలాగానే వరి దాదాపు 15,946 ఎకరాల్లో సాగు అయ్యే అవకాశం ఉంది. వీటికి సంబంధించి ఎరువులన్నీ కూడా మనకు ప్రాథమిక సహకార సంఘం, అగ్రో రైతు సేవా కేంద్రం, ప్రైవేట్ దుకాణం ద్వారా అందుబాటులో ఉంచడం జరిగింది. మొత్తంగా మనకు 1600 మెట్రిక్ టన్నుల యూరియా, 1800 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, అదేవిధంగా 820 మెట్రిక్ టన్నుల సంబంధించి మళ్ళీ మనకు క్లియర్ గైడ్లైన్స్ వచ్చే అవకాశం ఉంది. గత సీజన్తో ఇదే సీజన్తో పోలిస్తే 12,701 మందికి దాదాపు 9.49 కోట్లు డబ్బులు రావడం జరిగింది. మళ్ళీ మనకి ప్రభుత్వం నుంచి కొత్త మార్గనిర్దేశకాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే గౌరవ ప్రజాప్రతినిధులందరికీ కూడా ఇన్ఫార్మ్ చేస్తాము. అదేవిధంగా రైతు బీమాకు సంబంధించి 12,565 మంది రైతులకు గాను మన దగ్గర 8,920 మంది రైతులకు రైతు బీమా రావడం జరిగింది. వివిధ కారణాల చేత 66 మంది రైతులు మరణించడం జరిగింది. వాళ్ళ నామినీ అకౌంట్లో దాదాపు 3.3 కోట్ల డబ్బులు, అంటే ఒక నామినీకి 5 లక్షల చొప్పున జమ చేయడం జరిగింది. 17 విడత పిఎం కిసాన్ నిధులు కూడా మొన్ననే 15వ తారీఖు మనకు వారి అకౌంట్లలో జమ చేయబడింది. కొత్త అప్డేట్ వల్ల కొంతమందికి మెసేజ్ రావట్లేదు. వారు ఎవరైనా కూడా ఉన్నా కూడా వాళ్ళు బ్యాంక్ వెళ్ళినట్టయితే వాళ్ళ అకౌంట్ స్టేట్మెంట్ తీసుకుంటే దాంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే మా వ్యవసాయ శాఖను సంప్రదించాల్సిందిగా. అదేవిధంగా గృహలక్ష్మి కార్యక్రమంలో కొన్ని ఇళ్ళకి అదేవిధంగా ఇల్లు ఉన్నా కానీ వాళ్ళకి ఇల్లు వస్తుంది. అదేవిధంగా సర్దుబాటు ఉంటే సర్దుబాటు నుంచి ప్రస్తుతానికి చనిపోయి రాకుండా 220 కరెంటు బిల్లు ఫ్రీగా వాళ్ళకు వినియోగదారులకు అందేటట్టు చూడండి. ఈ సమస్య రామాయణంలో ఎక్కువ ఉంది. అలాగే కోలాపూర్ ప్లస్ జగ ఈ సబ్స్టేషన్లో ఎనీ టైం రోజు ఒక 3-4 అవర్స్ విద్యుత్ లేక కాదు, మీ నిర్లక్ష్యం వల్లే ఈ రకంగా తయారవుతుంది. 3 రామాయణపేట, కోలాపూర్, జగ. మిగతా ఇప్పుడు మా కట్నాపూర్ బాగా సైన్గా చెప్తున్నాను. ఏ రోజు ఒక పవర్ పోతే ఏదైనా ప్రాబ్లం ఉంటే పోతుంది. ఈ మిగతా ప్రశ్నలు మాత్రం ఎలక్ట్రిసిటీ సహకరించాలి. మళ్ళీ ఇప్పుడు రైతులకు ఇప్పుడు ఇంటర్నెట్ కరెంట్ అవసరం. ఎక్కడైతే ట్రాన్స్ఫార్మర్ షెడ్యూల్ కట్టినో అక్కడ ప్రతి రైతుకి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలి. ఏదైనా వితిన్ 4-5 డేస్లో 15 డేస్ లోపల చేయకపోతే ఏ రైతుకైనా నష్టం. ఒకసారి మనం దృష్టిలో పెట్టుకుని వర్షాలు లేవు, ట్రాన్స్ఫార్మర్ డీడీలు కట్టి సీరియల్లో ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఎన్ని డీడీలు కట్టిన వాళ్ళు ఉన్నారు, ఇంకెన్ని ట్రాన్స్ఫార్మర్లు పెట్టాలి, ఎన్ని పెడితే వర్క్ అయినా ఎన్ని 31 చేశాము. ఇంకా 25 డీడీలు మనం ముందు రిజిస్టర్ అయ్యింది సార్. అవి ఆల్రెడీ ఎస్టిమేషన్ పంపించాము. శాంక్షన్ ప్రాసెస్, వర్కాల ప్రాసెస్ అని కొద్దిగా లేదు. మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా మేము చెప్తాం, కానీ మీరు రైతులకు మాత్రం ఇబ్బంది చేయకండి. వినియోగదారులకు 200 యూనిట్లలో విద్యుత్ అనేది వాళ్ళకి ఫ్రీగా అందించాలి. అందుకే ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళు సర్దుబాటు చేయాలి. ఓకే సార్. అందుకే సెక్షన్లో రిజాల్వ్ చేయడానికి
త్వరలో అది కోలాపూర్ నుంచి ఒక ట్రాన్స్ఫార్మర్ తీసుకొచ్చి 2 వారాలు అవుతుంది. మీ ఎస్పీఎంలో ఇప్పటి వరకు వాళ్ళకి ట్రాన్స్ఫార్మర్ షిఫ్టింగ్ చేయలేదు. అది తింటాయి సార్, తింటానికి ఎక్కడానికి అప్ కావాలి. ఇంకోటి వచ్చింది మనకు ఆల్రెడీ ఆర్డినేట్లో ఇంకో ట్రాన్స్ఫార్మర్ షిఫ్ట్ చేయాలి కదా, ఇది బాధ్యత కదా. అక్కడ పవర్ లేకుండా వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు? 2 వారాలు పవర్ లేదంటే వాళ్ళకి ఎంత ఇబ్బంది కదా. ఆయన ఒక్కసారి అంటే ప్రభుత్వాన్ని బదలాలు చేసుకుంటుందా లేక మీరు చేయగలరా? అది కాదు ఏంటంటే ఎక్కడానికి మన ఇమీడియట్ ఇప్పుడు మన దగ్గర మన యాక్సిడెంట్ అయింది, ట్రాన్స్ఫార్మర్ పడిపోయింది, మీరు అర్ధరాత్రి నుండి అక్కడ పనిచేసి వర్క్ చేసి అట్లనే ఇప్పుడు కొనకుండా కూడా అదే రకంగా చేయాలి. చేయాలంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రైతులు ఏమనుకుంటే వీళ్ళు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే మాకు ఇప్పటివరకు కరెంట్ రాలేదు, అదే మా గవర్నమెంట్ ఉంటే రాకపోవాలని మాకు ఒక చెడ్డ పేరు వస్తుంది. అసలు ఏంటంటే గవర్నమెంట్ టౌన్లో అయితే ప్రతిరోజు 1 అవర్ 2 అవర్స్ 3 గంటలకు ఒకసారి ఏకతాటిగా 4 గంటలు పోతుంది టౌన్లో. ఇప్పుడు అలా లేదు సార్. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా 10 మినిట్స్ 1 to 5 minutes ఏదైనా టైం తీసుకోండి. ఒకవేళ అట్లా మీరు ఏదైనా వర్క్ ఉంటే ఇంత పెద్ద టౌన్లో వర్క్ ఉంటాయి, సాయంత్రం పూటలో లేకపోతే మధ్యాహ్నం ఒక 1 అవర్ టైం తీసుకొని వర్క్ చేయండి. కానీ ఎనీ టైం పవర్ ఆఫ్ చేయకండి. సప్లై అనేది మోర్ దాన్ 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ ఇస్తే మేము కంపల్సరీగా పేపర్ వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చి వాట్సాప్లో గ్రూప్లో రావాలని ప్రజాప్రతినిధులు అనే యాప్లో కోలాపూర్ విలేజ్ ఎన్జీపీ గారి విలేజ్ 4 ఊళ్ళ నుంచి ట్రాన్స్ఫర్ తీసుకొచ్చి 2 వారాలు మీ దగ్గర పెట్టుకుంటే ఆయన కూడా ఇబ్బందికరమే కదా. ఏదో ఒక ఎన్జీపీ విలేజ్ ట్రాన్స్ఫర్ లేకుండా ఒక మాజీ ఎమ్మెల్యే ఊళ్ళో లేకుండా అంతే చేయడం ఈ నిర్లక్ష్యమే దానికి ముఖ్యమైన కారణం. ఒకవేళ మీకు ఎఫ్ఆర్ఐ కాదు అవసరం ఉందనుకుంటే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఇది జరిగింది అని చెప్పి మీ సమస్య సాల్వ్ చేయాలి. ఏం చేస్తే ఆ సమస్యలను చదువుకోకుండా ఇంటెన్సివ్గా కాల్ చేయాలి. పబ్లిక్ డైరెక్ట్గా ఎన్నుకున్న డిపార్ట్మెంట్, మనం ఇక్కడ రివ్యూ చేసే డిపార్ట్మెంట్ కూడా పబ్లిక్ తోటి లింక్ ఉన్న డిపార్ట్మెంట్. మేము కూడా ఉద్యోగులం, ప్రజల కోసం పనిచేస్తున్నాం, ప్రజలు చేయించబడిన ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళ కోసం పనిచేస్తున్నాం. రెవెన్యూ డిపార్ట్మెంట్ రాలేదు సార్. రెవెన్యూ డిపార్ట్మెంట్ మేడం స్టార్ట్స్ ఉన్నాయి కదా, ఆలయం పంపిస్తాం. ప్రధాన అనేది ఉద్యోగులకు ప్రజాప్రతినిధి కొన్ని సందర్భాలు ఎదురయ్యే అవకాశం. అంతేకాక ప్రజాప్రతినిధి అనేది ప్రజల యొక్క సమస్యల గురించి మాట్లాడతారు, పర్సనల్ ఎజెండా ఉండదు. ఉద్యోగి ఎవరికి జవాబుదారి అంటే పైన ఉన్న అధికారులకు జవాబుదారి, ప్రజాప్రతినిధి జవాబుదారి. కానీ ఒక ప్రజాప్రతినిధి అంటే ప్రజలకే జవాబుదారి. చాలా సందర్భాల్లో ఆ దర్శన వాతావరణం అనేది ప్రజల కోసం ఉపయోగపడుతుంది, కానీ పర్సనల్ ఎజెండా అనేది ఉండదు. సో వాళ్ళకి ఇచ్చిన ఈ అవకాశం ముందు కూడా భవిష్యత్తులో వాళ్ళ ప్రజాసేవలో ఉండాలని ఆశిస్తున్నా. నేను వచ్చి ఫిబ్రవరి సగం మంత్ అయినాక నేను వచ్చిన చాలా ప్రశాంతమైన మండలం. నేను చేసిన ఏరియా, నేను చేసిన కాన్స్టిట్యున్సీ చాలా క్రిటికల్ ఉంది. ఇక్కడ వాళ్ళని మండలం మాత్రం గౌరవ ఎంపీ గారు, వైస్ ఎంపీ గారు, ఎంపీసీలు అందరూ అద్భుతమైన వాతావరణం కల్పించి పనిచేయడానికి. రామపేట అంటే రోడ్డు ఉంటుంది. ఒకప్పుడు రామపేట అంటే కాంప్లికేటెడ్ బాగా, అది ఏం చదువుతున్న రోజుల్లో రామపేట అనేది కాంప్లికేటెడ్, విభిన్న పార్టీలు బాగా ఇష్యూస్ ఉంటాయని అప్పుడు తెచ్చేది. కానీ నాకు ఓసీ తీసుకున్నప్పుడు చెప్పి రామపేట తీసుకొని బాగా రామపేట ప్రిఫర్ చేయను అన్నారు. సో అది ఇక్కడికి వచ్చినాక మీకు సహకారం చూస్తుంటే అద్భుతమైన సహకారం ఉన్నది. ఎంపీ గారిది, వైస్ ఎంపీ గారి తేడా ఉంటాయి. వాళ్ళ ఆలోచన మా ఆలోచన కానీ చేసేదంతా ఎవరికైతే ప్రజలకి. ఇప్పుడు మేము మా మండల పరిషత్ చేస్తున్న పనులకి ప్రజల కోసం చేస్తున్నాం తప్ప ఒక పర్సంటేజ్ అంటే ఆయన చేస్తారు. ఏ ఎంపీటీసీ అయినా ఎవరికైనా చేసింది ఆ ఊళ్ళో ప్రజల కోసం చేస్తుంది. మనకు ఇక్కడ రివ్యూ జరుగుతున్నప్పుడు అడుగుతున్న ప్రశ్నలు కూడా వాళ్ళ పర్సంటేజ్ అంటే ఏముంటుంది, వాళ్ళు అడిగేదంతా ప్రజల కోసం అడుగుతుంది. ఆ గ్రౌండ్ లెవెల్ ఆ ప్రాబ్లం ఉందని వాళ్ళు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు.